నమస్తే అందరికీ. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ ఏంది, దేనికి సంబంధించింది, వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి, ఈ ఎటువంటి జాబు అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఒకవేళ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, సబ్జెక్ట్స్ ఏముంటాయి, బిఫోర్ అప్లయింగ్ మీరు ఇదంతా తెలుసుకొని అప్లికేషన్కి అప్లై చేయండి. సో ఎగ్జామ్ వచ్చేసరికి ఆర్ఆర్బి రైల్వేకి సంబంధించింది. రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. 300+ పోస్ట్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ CN8/2025 సంబంధించింది ఇది. అంటే ఈ జాబ్ మొత్తం టోటల్గా 2026లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. పోస్ట్ అయితే వేకెన్సీస్ 311 అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 13 డిసెంబర్ 2025 అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. 29th జనవరి 2026 ఆ లోపల మీరు అప్లై చేసుకోవాలి. మీ అందరికీ నేను ముందుగానే వీడియో చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నారు. సో అందరి కోసం నేను ముందుగానే వీడియో చేయడం అయితే జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి rrbapply.gov.in. దాంట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే ఫుల్ డీటెయిల్గా మీరు అప్లై చేసుకోవాల్సింది. సో ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ ఎంత కావాలి, శాలరీ ఎంత ఇస్తారు చెప్తా చూడండి. సో వాళ్ళు రిలీజ్ చేసిన జాబ్ వేకెన్సీ పోస్ట్స్ అయితే ఇది సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి 15 వేకెన్సీ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. దానికి ఏజ్ వచ్చేసరికి 18 to 33 ఇయర్స్ మధ్యలో ఉన్నవారు మాత్రమే అప్లికబుల్ అవుతారండి. ల్యాబ్ అసిస్టెంట్ దానికి సంబంధించిన పోస్ట్ అయితే 39 వేకెన్సీస్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి 18 to 30 ఇయర్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు. సో జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, ఎవరికైతే హిందీ వచ్చినట్టయితే మీరు చాలా అంటే చాలా ప్రాఫిట్ పొందుతారండి, ఎందుకంటే 202 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి 18 to 33 ఇయర్స్ మధ్యలో ఉన్నవారు మాత్రం అప్లికబుల్ అవుతారు. సో ఇప్పుడు దీని శాలరీ వచ్చేసరికి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి 35,400 అయితే ఇవ్వడమే జరుగుతుంది. ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ కెమిస్ట్రీ, మెటలర్జిస్ట్ వాళ్ళకైతే మాత్రం 20,000, నియర్లీ 20,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. చీఫ్ లా అసిస్టెంట్ వారికి అయితే మాత్రం 45,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ వారికైతే ఇందాకలా చెప్పాను చాలా బెనిఫిట్ అని చెప్పేసి, వారికి నియర్లీ 40,000 అయితే పర్ మంత్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ 35,400 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది 2025 7th CPC ప్రకారం పే లెవెల్ వచ్చేసరికి 2026లో కూడా ఇదే విధంగా వాళ్ళు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ అన్నీ మెన్షన్ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, సైంటిఫిక్ అసిస్టెంట్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, ప్రతి ఒక్కటి డీటెయిల్గా మెన్షన్ చేశారు. శాలరీ కూడా జాబ్ ఏజ్ ఎంత ఉండాలి మొత్తం క్లియర్ కట్గా చూడండి. అండ్ ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలి మొత్తం క్లియర్ కట్గా చెబుతాను చూడండి. ఎలా అప్లై చేయాలి, మీరు ప్రతి ఒక్కళ్ళు ఆధార్ అయితే ముందుగానే చెబుతున్నాను, ఆధార్లో ఉన్న నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, బయోమెట్రిక్ ఇవన్నీ మీరు ముందుగానే అప్డేట్ చేసి పెట్టుకోండి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇవన్నీ అప్డేట్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఈ జాబ్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్లో 10th క్లాస్ మార్క్ షీట్లో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైతే ఉన్నాయో మీ ఆధార్ కార్డులో కూడా అలానే ఉండాలండి, ముందుగానే చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు అప్డేట్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ అయితే rrb.apply.gov.in లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సింది. జనవరి 29 లోపల మీరు ఈ అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ నెల 30 అంటే డిసెంబర్ 30 నుంచి జనవరి 29 లోపలనే అప్లై చేసుకోవాలి. మళ్ళీ మీకు క్లియర్ కట్గా వీడియో అయితే చేస్తాను. దీనికి రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ మీరు చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అయితే మీరు చాలా మంది మర్చిపోతున్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఈ ఐడి, పాస్వర్డ్ అని చెప్పేసి ఒకసారి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంకా లాగిన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ దాని ద్వారా మీరు లాగిన్ చేస్తారు. లాగిన్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి పర్సనల్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు మీరు క్లియర్గా మెన్షన్ చేస్తారు, చూసి జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి డిసెంబర్ 30న వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. నేను క్లియర్ కట్గా ఆ రోజు మీకు వీడియో అయితే చేస్తాను. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డిసెంబర్ 13 అయితే వాళ్ళు
రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ మొత్తం మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఎగ్జామ్ ప్రాసెసర్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వారు మాత్రమే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 2కి అయితే అర్హులవుతారు. CBT 2లో కూడా క్వాలిఫై అయితే స్కిల్ టెస్ట్ ఉంటుందండి. స్కిల్ టెస్ట్ కూడా పాస్ అయినట్టయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వగానే మెడికల్ ఎగ్జామినేషన్ చెప్పేసి టెస్ట్ ఉంటుంది. అది అయిపోగానే మీకు ఇంకా డైరెక్ట్గా మెయిల్ రావడం జరుగుతుంది. మళ్ళీ ఒక లెటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు డైరెక్ట్గా జాబ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. సో మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూస్తున్నారు. ప్రతి ఒక్కటి ఎవరు మర్చిపోమాకండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 29th January కల్లా మీరు ప్రతి ఒక్కళ్ళు అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సింది. అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు మీ యొక్క ఇంట్రెస్ట్ని కామెంట్ రూపంలో తెలపండి. ఎవరైతే అప్లై చేసుకుంటాం అనుకుంటున్నారో అండ్ క్లియర్ కట్గా ఇంకా డీటెయిల్గా వీడియో కావాలన్న వారు ప్రతి ఒక్కళ్ళు ఆర్ఆర్బి అని కామెంట్ చేయండి. నేను మీ అందరికీ పర్సనల్గా నేను DM చేస్తాను. అండ్ అందరి కోసం ఒక మంచి వీడియో అయితే చేస్తాను. అండ్ ఎలా అప్లై చేయాలి, ఏమేం కావాలి, ఇంకా క్లియర్ కట్గా కావాలంటే ప్రతి ఒక్కళ్ళు నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీరు అందరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి జాబ్ గురించి తెలియపరచండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.